గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ ఆల్. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? హలో, ఎస్ సార్. వినిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా మీకు? స్క్రీన్ కనిపిస్తుందా లేదా? ఎస్ సార్, ఈజ్ గుడ్. కనిపిస్తుందా? ఓకే. సో చూడండి, ఈరోజు కుమార్ గారు అవైలబుల్ లేరు కాబట్టి వేరే టాపిక్ ఒకటి డిస్కస్ చేద్దాము. సో వేరే టాపిక్ డిస్కస్ చేద్దాము. సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, డే టు డే యాక్టివిటీస్ ఏంటి? యాజ్ ఏ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీ డే టు డే యాక్టివిటీస్ ఏముంటాయి, మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి, డే టు డే యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఈసీసీ అయినా S4 హనా అయినా సరే ఏదైనా ఉంటాయి. ఈసీసీ అయినా S4 హనా ఏదైనా సేమ్ కాన్సెప్ట్ అండి, సేమ్ కాన్సెప్ట్. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, వాట్ ఆర్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, వాట్ ఆర్ ది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, వాట్ ఆర్ ది డే టు డే యాక్టివిటీస్, ఇవన్నీ అడుగుతారు. అడిగినప్పుడు మీరు చెప్పాలి. ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేద్దాము? ఫస్ట్ చూడండి. సో మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, యాజ్ ఏ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా మీరు వర్క్ చేస్తుంటే మీ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి? ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా వర్క్ చేస్తుంటే మీ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి అనేవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి? ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఆర్ S4 హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్, ఏదైనా ఒకటే. మీ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. చూడండి, వన్ బై వన్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వన్, అప్డేట్ ది ఎక్స్చేంజ్ రేట్. ఎక్స్చేంజ్ రేట్ అనేది అప్డేట్ అవుతుందా లేదా ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. మాకు ఏటీ కోడ్లో అప్డేట్ అవుతుంది ఎక్స్చేంజ్ రేట్ అనేది. OB08 ట్రాన్సాక్షన్ కోడ్లో ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఎబాపర్ ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని అప్డేట్ అవుతుంది. సో ప్రాపర్గా అప్డేట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. రన్ ది రికరింగ్ డాక్యుమెంట్, రికరింగ్ ఎంట్రీస్. మనం రికరింగ్ డాక్యుమెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేసామా ప్రీవియస్ క్లాస్లో? సో రికరింగ్ డాక్యుమెంట్స్ అనేవి ప్రాపర్గా రన్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. రికరింగ్ డాక్యుమెంట్స్ అలౌస్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆటోమేటికల్లీ డిస్కస్ చేసాం. ఇవన్నీ ప్రాపర్గా అప్డేట్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత ట్యాక్స్ పేయబుల్స్. ట్యాక్స్ పేయబుల్స్ అంటే ఏంటి? పెండింగ్స్ ఏమైనా ఉన్నాయా, మంత్ ఎండింగ్లో పెండింగ్స్ ఏమైనా ఉన్నాయా? పేయబుల్స్ అంటే జిఎస్టీ అనమాట. పేయబుల్స్ అండ్ రిసీబుల్స్ ఏదైనా సరే. సో ట్యాక్స్ పేయబుల్స్, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ అండ్ టీడీఎస్ ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ కంప్లీట్గా పే చేసామా లేదా, ఏమైనా పెండింగ్స్ ఉన్నాయా, ఇవన్నీ మనం అనలైజ్ చేయాలి. తర్వాత ఫారిన్ కరెన్సీ రివాలిడేషన్. మనం ఫారిన్ కరెన్సీ రివాలిడేషన్ చేసాం కదా, అదేంటది? మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఫారిన్ కరెన్సీ రివాలిడేషన్ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఎనలైజ్ ది పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్డ్ డాక్యుమెంట్. ఏమైనా పెండింగ్ ఉన్నాయా, పార్క్ చేసిన డాక్యుమెంట్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా చెక్ చేసుకోవాలి. పార్క్ డాక్యుమెంట్స్ ఏటీ కోడ్లో ఉంటాయి, FBV0. హోల్డ్ డాక్యుమెంట్స్ అన్ని FB11 ట్రాన్సాక్షన్ కోడ్లో ఉంటాయి. FBV0లో పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. ఏమైనా పెండింగ్ ఉన్నాయా, అప్రూవల్స్ ఏమైనా రావాలా, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. హోల్డ్ డాక్యుమెంట్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. సో సో హోల్డ్ డాక్యుమెంట్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా, ఇవి కూడా చెక్ చేసుకోవాలి. తర్వాత వెండార్ పేమెంట్ క్లియరింగ్ అనమాట. క్లియరింగ్ వెండార్ పేమెంట్స్. వెండార్కి పేమెంట్స్ ఏమైనా ఇవ్వాలా చెక్ చేసుకోవాలి. F-53 ద్వారా వెండార్ పేమెంట్స్ అన్ని క్లియర్ చేయాలి. లేదంటే ఎలా మాన్యువల్ క్లియరింగ్. F-53 ఇస్ ద మాన్యువల్ క్లియరింగ్.
సో F-53 ద్వారా క్లియర్ చేయొచ్చు. లేదంటే ఏపీపీ ఆటోమేటిక్ రన్, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. ఏపీపీ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. F110 ట్రాన్సాక్షన్ ద్వారా కూడా ఏమన్నా పేమెంట్ చేయాలంటే చేసుకోవాలి. F110 లేదంటే F-53 ద్వారా వెండార్ పేమెంట్స్ ఉంటే అన్ని క్లియర్ చేసుకోవాలి. నెక్స్ట్ డన్నింగ్ రన్ అంటే మీనింగ్ ఏంటి? డన్నింగ్ రన్, డన్నింగ్ అంటే మీనింగ్ ఏంటి? డన్నింగ్ మీకు ఇంకా డన్నింగ్ అవ్వలేదు, డన్నింగ్ చెప్తాను. డన్నింగ్ అంటే రిమైండర్ నోటీసెస్ టు ది కస్టమర్స్. కొంతమంది కస్టమర్స్ పేమెంట్ చేయరు కంపెనీకి, వాళ్ళకి రిమైండర్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. F150 ఏపీపీ రన్ F110, డన్నింగ్ రన్ F150 డన్నింగ్ రన్. ఓకేనా? డన్నింగ్ రన్ అంటే మీనింగ్ ఏంటి? పేమెంట్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పేమెంట్ చేయాలి. F150 ఏపీపీ ద్వారా F110 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా వెండర్ పేమెంట్ చేస్తాం. డన్నింగ్ రన్ అంటే F150 ద్వారా కస్టమర్స్కి వెండర్స్ కూడా చేయొచ్చు. రిమైండర్ నోటీసెస్ అనేది ఫార్వర్డ్ చేస్తారు. కస్టమర్స్ ఎవరైతే పేమెంట్ చేయరో, అవుట్ స్టాండింగ్ పేమెంట్ ఉంటుందో, ఐఎమ్ సారీ, అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎవరికైతే పెండింగ్ ఉంటుందో వాళ్ళకి ఏం చేస్తాము? రిమైండర్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. డన్నింగ్ F150 డన్నింగ్ రన్ F150 ద్వారా రిమైండర్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేస్తాము. క్లియర్ కదా? ఏపీపీ ద్వారా F110 ద్వారా వెండర్ ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తాము. డన్నింగ్ రన్ F150 ఒక డన్నింగ్ అవ్వలేదు, చెప్తాను మీకు. డన్నింగ్ రన్ ద్వారా ఏం చేస్తాము? డన్నింగ్ రన్ ద్వారా రిమైండర్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. తర్వాత డిప్రిసియేషన్ అంటే మీనింగ్ ఏంటి? డిప్రిసియేషన్ అసెట్ అకౌంటింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఫ్యూచర్ క్లాస్లో. సో అసెట్స్ పైన అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అసెట్ పైన అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ఒక అసెట్ పైన అప్రిసియేషన్ ఎంత, డిప్రిసియేషన్ ఎంత అనేది కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అసెట్ పైన అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ. మనం OB52 ట్రాన్సాక్షన్ కోడ్లో ఏం చేయాలి? కరెంట్ గ్లోబల్ పారామీటర్స్లో చేసాం. ఇది కరెంట్ పీరియడ్ని క్లోజ్ చేసి అప్కమింగ్ పీరియడ్ని ఓపెన్ చేస్తాం. ఎవ్రీ మంత్ అండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది స్పెసిఫిక్ మేనేజర్, క్లోజ్ ది కరెంట్ పీరియడ్ అండ్ ఓపెన్ ది నెక్స్ట్ పీరియడ్. సో అప్కమింగ్ పీరియడ్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ OB52 ట్రాన్సాక్షన్ కోడ్లో చేస్తాం. సబ్మిట్ ది MIS రిపోర్ట్స్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటారు. MIS అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో సబ్మిట్ ది MIS రిపోర్ట్స్. MIS రిపోర్ట్ అంటే మీనింగ్ ఏంటి? మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఉన్నారనుకోండి, టికెట్స్ రేట్ చేస్తారు మీకు ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, ఇలా టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. సో ఈ టికెట్స్ ఏవైతే టికెట్స్ ఉంటాయో, అంటే ఏ టికెట్స్ అవి? ఎర్రర్స్ ఫామ్ అయిన టికెట్స్ ఏమైతే ఉంటాయో ఆ టికెట్స్ అనేవి క్లోజ్ చేయాలి మీరు. సో ఎన్ని టికెట్స్ క్లోజ్ చేశారు, ఎన్ని టికెట్స్ పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి రిపోర్ట్. MIS రిపోర్ట్స్ అంటారు. ఓకే, సో ఇవన్నీ కూడా మంత్ ఎండింగ్ యాక్టివిటీస్. వాట్ ఆర్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటే ఇది చెప్పాలి మీరు. అప్డేట్ ది ఎక్స్చేంజ్ రేట్, రికరింగ్ ఎంట్రీస్ రన్, పోస్ట్ ట్యాక్స్ పేయబుల్స్ అండ్ పోస్ట్ రిసీవబుల్స్, foreign currency revaluation, analyze the park document and hold document, clear the vendor payment, APP run, dunning run, depreciation run, open and close posting period activity, submit the MIS report. ఇది చెప్పాలి. ఇంటర్వ్యూ క్వశ్చన్. క్లియరా కదా? అర్థమైందండి లేదా? క్లియర్.
సో మేజర్గా ఇవి చెప్పాలి. మేజర్గా మీరు ఇవి చెప్పాలి. ఎండ్ యూజ్ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటే ఇవి చెప్పాలి. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్, లేదంటే S4 హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. ఓకేనా, ఇవి చెప్పాలి. నెక్స్ట్ నెక్స్ట్ 1 మినిట్. ఎండ్ యూజర్ కూడా ఇవేనండి. యాక్చువల్గా ఏంటంటే ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు కూడా చేస్తారు ఇవన్నీ. ఎక్స్చేంజ్ రేట్ అప్డేట్స్ ఇవన్నీ ఎండ్ యూజర్ యాక్టివిటీ, బట్ కన్సల్టెంట్ అనే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతుంటారు. ఓకే, నెక్స్ట్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్, లేదంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఫంక్షనల్ కన్సల్టెంట్, S4 హనా కన్సల్టెంట్, లేదంటే ఎండ్ యూజర్ అందరికీ అనమాట, అప్లికబుల్ అనమాట. తర్వాత ఈ రెండింగ్ యాక్టివిటీస్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ ఏం డిస్కస్ చేద్దాం మనం, ఈ రెండింగ్ యాక్టివిటీస్. సో ఈ రెండింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటి, మీరు ఎవ్రీ ఇయర్ ఎండ్ ఏం చేస్తారు అనేది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా చెప్పాలి. ఎస్ఏ ఇంటర్వ్యూలో అడగచ్చు. ఈ రెండింగ్ యాక్టివిటీస్ యాజ్ ఏ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్, లేదంటే S4 హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. ఈ రెండింగ్ యాక్టివిటీస్ ఏంటి? ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఏటీ కోడ్ లో చేస్తాము. F.01 లేదంటే SAP1. F.01 లేదంటే SAP1 అనే టీ కోడ్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తాము. ఓకేనా, F.01 SAP1 అనే ట్రాన్సాక్షన్ కోడ్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తాము. తర్వాత క్యారీ ఫార్వర్డ్ ది వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్సెస్. ఇవి నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. అవుట్ స్టాండింగ్ అమౌంట్, వెండర్ కి సంబంధించిన అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత ఉంది, కస్టమర్స్ కి సంబంధించిన అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత ఉంది అనేది కరెంట్ ఇయర్ నుండి నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఈ క్లాసెస్ కవర్ అవ్వలేదు, కవర్ చేస్తాం ఫ్యూచర్ క్లాస్ లో. నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ ది జిఎల్ బ్యాలెన్సెస్. జిఎల్ బ్యాలెన్సెస్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తాం కరెంట్ ఇయర్ నుండి నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్ కి. అంటే క్లోజింగ్ బ్యాలెన్సెస్ ని నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద మూవ్ చేస్తాం. నెక్స్ట్ క్రియేట్ ది నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ ని క్రియేట్ చేస్తాం. నంబర్ రేంజ్ క్రియేషన్ అంటారు. నంబర్ రేంజ్ క్రియేషన్ ఏటీ కోడ్ లో చేస్తాం. FBN1 లో మనం ఏం చేస్తాం, నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. గుర్తుందా లేదా ఇవన్నీ మీకు? గ్లోబల్ పారామీటర్స్ కాన్ఫిగరేషన్స్ లో చేసాం. OBA7 డాక్యుమెంట్ టైప్ ని బేస్ గా చేసుకుని FBN1 ద్వారా నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాం. OBA7 ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు, లేదంటే FBN1 ద్వారా కూడా చేయొచ్చు. నెక్స్ట్ బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ రిసీవబుల్స్ ఫ్రమ్ ది కస్టమర్స్. అంటే ఎంత పెండింగ్ ఉంది, ఇంకా టోటల్ కస్టమర్స్ దగ్గర నుండి ఎన్ని ల్యాక్స్ అమౌంట్ రావాలి, ఎంత అమౌంట్ అనేది రావాలి. బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ రిసీవబుల్స్ ఫ్రమ్ ది కస్టమర్స్ దగ్గర నుండి ఎంత పెండింగ్ ఉంది. బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ పేయబుల్ టు వెండార్ కి టోటల్ గా ఇంకా ఎంత పేమెంట్ చేయాలి అనేది కన్ఫర్మేషన్ చేసుకోవాలి. సబ్మిట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు ది టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని సబ్మిట్ చేయాలి. P2P అంటే ఏంటి? ప్రొక్యూర్ టు పే. కంపెనీకి వెండర్ కి జరిగే ట్రాన్సాక్షన్స్. O2C అంటే ఆర్డర్ టు క్యాష్, కంపెనీకి కస్టమర్స్ కి జరిగేది. R2R రికార్డ్ టు రిపోర్ట్, GL టీమ్ హ్యాండిల్ చేస్తుంది. ఓకేనా, అర్థమైందా లేదా? అర్థమైందా అండి? ఇంటర్వ్యూకి వచ్చేసాను, టైం పాస్ చెప్పేది కాదు. ఇంటర్వ్యూకి వచ్చేసి తర్వాత చెప్దామంటున్నాను, ఆయన అవైలబుల్ లేరు కదా, అందువల్ల ఈరోజు కవర్ చేస్తున్నాం. ఓకే, తర్వాత సబ్మిట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు ది టాప్ లెవెల్ మేనేజ్మెంట్. అంటే మీరు ఏదైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ SAP1 లేదంటే F.01 ట్రాన్సాక్షన్ కోడ్ లో క్రియేట్ చేస్తారో ఆ స్టేట్మెంట్స్ అన్ని కూడా గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ ది
ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు ది గవర్నమెంట్. గవర్నమెంట్కి స్టేట్మెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేస్తారు. నెక్స్ట్, మంత్ ఎండింగ్ అండ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ విల్ బి టేక్ కేర్ బై ఎండ్ యూజర్. ఈ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఎవరు చేస్తారు అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ జనరేట్ చేయడం ఇవన్నీ ఎవరు చేస్తారు? ఎండ్ యూజర్ చేస్తారు. ఇఫ్ ఎండ్ యూజర్ ఫేస్ ఎనీ ఇష్యూ, ఫంక్షనల్ కన్సల్టెంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. ఎండ్ యూజర్ ఏమైనా ఇష్యూ ఫేస్ చేశాడు, ఇఫ్ ఎండ్ యూజర్ ఫేస్ ఎనీ ఇష్యూ, ఫంక్షనల్ కన్సల్టెంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. ఎండ్ యూజర్ ఏమన్నా ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేసినప్పుడు ఏమవుతుంది? ఫంక్షనల్ కన్సల్టెంట్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఫంక్షనల్ కన్సల్టెంట్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అది నెక్స్ట్, ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేయడం చేత కాబట్టి ఫంక్షనల్ కన్సల్టెంటే నేర్పించాలి అట్లా. నెక్స్ట్, డే టు డే యాక్టివిటీస్. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ డిస్కస్ చేసాము, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ డిస్కస్ చేసాము. నెక్స్ట్, డే టు డే యాక్టివిటీస్ ఏంటి? యాజ్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ లేదంటే S4 హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ డే టు డే యాక్టివిటీస్ ఏంటి? స్కోపింగ్. స్కోపింగ్ అంటే మీనింగ్ ఏంటి? క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్. స్కోపింగ్ అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఉంటే స్కోపింగ్, క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే మీరు ఏ వర్క్ చేస్తున్నా సరే ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి. బ్లూ ప్రింట్ని బేస్గా చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాం. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు దీన్ని. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాం. దీన్ని ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు. మీరు క్లయింట్ దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి. ఎలా మ్యాప్ చేస్తామో మీరు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. తర్వాత టికెట్ రెసల్యూషన్. మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఉంటే టికెట్స్ అనేవి రేజ్ చేస్తారు. ఎవరు? ఎండ్ యూజర్స్. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్, ఇలా టికెట్స్ రేజ్ చేస్తారు. సో ఈ టికెట్స్ అనేవి రెసల్యూషన్ చేస్తారు మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఉంటే. టికెట్ రెసల్యూషన్. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్ అండ్ P4 టికెట్. మీరు ఏ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారు? ఎవరు చెప్తారు? సర్వీస్ నౌ. వెరీ గుడ్. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ని ఉపయోగిస్తారు. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ని ఉపయోగిస్తారు. టికెటింగ్ టూల్స్ సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ద్వారా P1 టికెట్, P2 టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. అవి ఫంక్షనల్ కన్సల్టెంట్గా మీరు ఏం చేయాలి? రెసల్యూషన్ చేయాలి. నెక్స్ట్, ఎండ్ యూజర్ ట్రైనింగ్. ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇస్తారు. ఎవరు ఇస్తారు? కన్సల్టెంటే ఇవ్వాలి. ఎండ్ యూజర్కి ఒక ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలో తెలియదు. ట్రైనింగ్ ఎవరు ఇస్తారు? కన్సల్టెంట్. కన్సల్టెంట్ అనేవాడే ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇవ్వాలి. ఓకేనా? ట్రైనింగ్ అంతా కూడా ఇచ్చేది ఎవరు? ఎండ్ యూజరే. ఎండ్ యూజర్కి ట్రైనింగ్ అంతా కూడా ఫంక్షనల్ కన్సల్టెంటే ఇవ్వాలి. ఎండ్ యూజర్ ట్రైనింగ్ అనేది కూడా డే టు డే యాక్టివిటీ. ఎండ్ యూజర్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఏదైనా అవసరమైతే ఎవరు ఇవ్వాలి? కన్సల్టెంటే ఇవ్వాలి. అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్. OB57లో యూజర్ నేమ్కి టాలరెన్స్ గ్రూప్ అసైన్ చేస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ చేయలేరు. మీ కంపెనీలో ఒక ఎండ్ యూజర్ జాయిన్ అయ్యారు, మీ కంపెనీలో ఒక ఎండ్ యూజర్ అనేవాడు జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఆయన యూజర్ నేమ్ అనేది టాలరెన్స్ గ్రూప్కి అసైన్ చేయాలి. టాలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్, టాలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్. టాలరెన్స్ గ్రూప్ ఏం చేస్తుంది? ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ అనేది ఇస్తుంది. కాబట్టి అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్. కొత్తగా ఎంప్లాయీస్ జాయిన్ అయినప్పుడు మీ యూజర్ నేమ్ని టాలరెన్స్ గ్రూప్కి అసైన్ చేయాలి. నెక్స్ట్, పార్టిసిపేట్ ఇన్ MOM. MOM అంటే మీనింగ్ ఏంటి? మినిట్స్ ఆఫ్ మీటింగ్. MOM అంటే మీనింగ్ ఏంటి? మినిట్స్ ఆఫ్ మీటింగ్. మీరు ఏదైనా కాన్ఫిగరేషన్ చేస్తున్నారు, ఏమైనా డౌట్ ఉంది, క్లయింట్ని కాంటాక్ట్ చేస్తారు. ఒక 10 minutes 20 minutes మీటింగ్ ఉండొచ్చు.
మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. లేదంటే ఏదన్నా ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, ఏమైనా డౌట్ ఉంది, క్లయింట్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు క్లయింట్ లెవెల్, బట్ అవసరమైతే అది కూడా అనమాట. బట్ మేజర్గా ఏంటంటే ఏదైనా కాన్ఫిగరేషన్ చేస్తున్నప్పుడు ఏమైనా డౌట్ ఉంటే మీరు క్లయింట్ని కాంటాక్ట్ చేస్తారు. దీన్ని ఏమంటారు? ఎంఓఎం, మినిట్స్ ఆఫ్ మీటింగ్. షార్ట్ టర్మ్ మీటింగ్స్ ఏమైనా ఉంటే ఎంఓఎం అంటారు. తర్వాత తర్వాత ఫాలో ది ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఫాలో ది ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అర్థం. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే మీనింగ్ ఏంటి? మీరు చేసే ప్రతి వర్క్ కూడా ఎస్ఎల్ఏని ఫాలో అవుతూ చేయాలి. టికెట్ రేజ్ చేశారు, P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్. P1 అనేది హై ప్రియారిటీ టికెట్. P1 అనేది హై ప్రియారిటీ, వెంటనే చేసేయాలి. P2 P2 అనేది కొంత టైం ఉండొచ్చు. P1 అనేది హై ప్రియారిటీ, P2కి కొంత టైం ఉండొచ్చు. P3 P3కి ఇంకొంత టైం ఉంటుంది. మనం డిస్కస్ చేసాం కదా, P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్. సో సర్వీస్ ఆ టైం ఏమంటారు? ఆ టైం ఏమంటారు? ప్రియారిటీ. బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ అండ్ సివియారిటీ. దీన్ని ఏమంటారు? ఎస్ఎల్ఏ అంటారు. అంటే క్లయింట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎస్ఎల్ఏ అని చెప్పచ్చు. ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అర్థం. ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అర్థం. ఓకే, ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. క్లయింట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ వర్క్ చేస్తాం. తర్వాత పార్టిసిపేట్ ది కిక్ ఆఫ్ మీటింగ్. మీరు ఏ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు? కిక్ ఆఫ్ మీటింగ్ అని చెప్పాలి. కిక్ ఆఫ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేశాము అని చెప్పాలి. కిక్ ఆఫ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేశాము అని చెప్పాలి. ఎండ్ టు ఎండ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారా? నో. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళే ఇన్వాల్వ్ అవుతారు. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే డైలీ ఒక 1 అవర్ ఆఫీస్కి వెళ్ళిన వెంటనే మీ టీం లీడర్ మీతో మీటింగ్ ఉండొచ్చు. కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. తర్వాత ఫాలో ది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే మీనింగ్ ఏంటి? క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ వర్క్ చేస్తారు. దీన్ని ఏమంటారు? క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఫాలో అవుతూ వర్క్ చేస్తారు. సబ్మిట్ ది డాక్యుమెంటేషన్ రిపోర్ట్. సబ్మిట్ ది డాక్యుమెంటేషన్ అంటే ఏంటి? మీరు ఏదన్నా క్లయింట్ దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు, ఇన్ఫర్మేషన్ అంతా కూడా సబ్మిట్ చేస్తారు. ఎవరికి సబ్మిట్ చేస్తారు? మీ క్లయింట్కి సబ్మిట్ చేస్తారు. లేదంటే మీ కన్సల్టింగ్ కంపెనీ కూడా సబ్మిట్ చేయాల్సిందే. షేర్ డ్రైవ్ ద్వారా చేస్తారు. షేర్ డ్రైవ్ ఉంటుంది కదా, షేర్ డ్రైవ్ ద్వారా మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారో ప్రతిదీ కూడా మీ క్లయింట్కి లేదంటే మీ కన్సల్టింగ్ కంపెనీకి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ ది డాక్యుమెంటేషన్. ప్రతి డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయాలి. కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత డిలీట్ చేయకూడదు. ప్రతిదీ కూడా సబ్మిట్ చేయాలి. నెక్స్ట్, డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వాట్ ఆర్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ SAP FICO కన్సల్టెంట్ ఆర్ SAP FICO కన్సల్టెంట్ అండ్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారు. డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వాట్ ఆర్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ SAP FICO కన్సల్టెంట్, S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఏం చేస్తాము? క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్. క్లయింట్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం. మనం ఇంప్లిమెంటేషన్ చేయాలంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదరింగ్ చేయాల్సిందే. స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. ఇంతకుముందు డిస్కస్ చేస్తాం మనం. బ్లూ ప్రింట్ స్టేజెస్. సో అక్కడ ఏం చేస్తాం? క్లయింట్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం. పార్టిసిపేట్ ఆన్ SAP FICO వర్క్షాప్స్. SAP FICO వర్క్షాప్స్ అంటే ఏంటి? క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఎలా మ్యాప్ చేయాలి, ప్రాజెక్ట్ స్టార్టింగ్ డేట్ ఏంటి, ఎండింగ్ డేట్ ఏంటి, ఇట్లా కంప్లీట్ ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ప్రాజెక్ట్ గోల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి SAP FICO వర్క్షాప్స్లో పనిచేస్తారు. ఓకేనా? కాన్ఫిగరేషన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్. సో బ్లూ ప్రింట్ని బేస్గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం.
కాన్ఫిగరేషన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్ చేయటం అనేది జరుగుతుంది. బ్లూ ప్రింట్ మీరు ఎలా చేస్తారు? బ్లూ ప్రింట్ మనం చెప్పాం కదా, ఇంతకుముందు స్టేజెస్ ఉన్నాయి. ఏమేమి స్టేజెస్ ఉన్నాయి? ఎస్ఆప్ మెథడాలజీలు ఏమేమి ఉంటాయి? ఈసీసీ వెర్షన్లో ఎస్ఆప్ మెథడాలజీ ఉపయోగిస్తాం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. అదే S4 HANA అయితే యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. వీటిని బేస్గా చేసుకుని మనం ఏం చేస్తాము? బ్లూ ప్రింట్ కాన్ఫిగరేషన్స్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ కాన్ఫిగరేషన్స్ కూడా చేసేస్తాం. కాన్ఫిగరేషన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని చేస్తాము కాన్ఫిగరేషన్స్ అనేది. కాన్ఫిగరేషన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్ లేకుండా చేయలేము. మీకు బ్లూ ప్రింట్స్ ఫార్వర్డ్ చేశాను ఆల్రెడీ, ఇంకా కొన్ని ఇస్తాను తర్వాత. ఓకేనా? ఫాలో ది ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. కాన్ఫిగరేషన్ చేయడం కూడా ఎస్ఎల్ఏని బేస్ గా చేసుకునే చేయాలి. టికెట్సే కాదు. ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? క్లయింట్ కి కన్సల్టింగ్ కంపెనీకి మధ్యలో ఉన్నటువంటి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్. క్లయింట్ కి కంపెనీకి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎస్ఎల్ఏ అంటారు. తర్వాత స్కోపింగ్ అంటే ఏంటి? ఇంటర్నల్ డిస్కషన్స్ విత్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం. ఇదంతా కూడా స్కోపింగ్ లోకి వస్తుంది. స్కోపింగ్ అంటే మీనింగ్ ఏంటి? క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్. అర్థమైందా లేదా? నెక్స్ట్, డ్యూరింగ్ ది సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో మీరు ఏం చేస్తారు? డ్యూరింగ్ ది సపోర్టింగ్ ప్రాజెక్ట్, వాట్ ఆర్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ SAP FICO కన్సల్టెంట్ అండ్ S4 HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్? మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో ఉంటే మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఏం చేస్తారు మీరు సపోర్టింగ్ లో ఉంటే అని అడుగుతారు. సో ఇక్కడ కూడా ఏం చేస్తాము? వర్కింగ్ ఆన్ ది టికెటింగ్ టూల్స్ పైన వర్క్ చేస్తారు. వర్కింగ్ ఆన్ ది టికెటింగ్ టూల్, సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తాం సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో. At the time of accounting entry posting, end user can face any issue or any error. They will raise the ticket like P1 ticket, P2 ticket, P3 ticket and P4 ticket. Tickets raise చేస్తారు. Based on the priority and based on the severity, we can resolving the errors ని రిసొల్యూషన్ చేస్తాం. అంతే కదా, ఎర్రర్స్ ని రిసొల్యూషన్ అనేది చేస్తాము అండ్ టికెట్ ని క్లోజ్ చేస్తాం. సో P1 ఇది హై ప్రయారిటీ టికెట్. హై ప్రయారిటీ ఏంటి? ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇన్వాయిస్ వాల్యూ కూడా ఎక్కువ ఉండొచ్చు, 20 lakhs, 30 lakhs, 1 crore ఉండొచ్చు. P1 ticket is the high priority, but P2, P3, P4 also we will treat as a P1 ticket. P1 కి హై ప్రయారిటీ ఉంటుంది, బట్ P2, P3, P4 కూడా మనము ఏం చేస్తాము? హై ప్రయారిటీ టికెట్ కింద కన్సిడర్ చేస్తాం. తర్వాత ఫాలో ది ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ని ఫాలో అవుతాం. కోఆర్డినేట్ విత్ ది టీమ్ లీడర్ ఇన్స్ట్రక్షన్స్ ని బేస్ గా చేసుకుని పని చేయాలి. మీ ఇష్టం ఏంటంటే మీరు పని చేస్తే కుదరదు. టీమ్ లీడర్ సపోర్ట్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? కోఆర్డినేట్ విత్ టీమ్ లీడర్ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ వర్క్ చేయాలి. కోఆర్డినేట్ విత్ ది టీమ్ లీడర్ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ వర్క్ చేయాలి. బ్లూ ప్రింట్ ని బేస్ గా చేస్తూ వర్క్ చేయాలి. టీమ్ లీడర్ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ వర్క్ చేయాలి. నెక్స్ట్ ఎంఐఎస్ అంటే మీనింగ్ ఏంటి? మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్. ఎన్ని టికెట్స్ అనేవి రేట్ చేశారు ఎండ్ యూజర్స్, ఎన్ని టికెట్స్ క్లోజ్ చేశారు, ఇంకా ఎన్ని టికెట్స్ పెండింగ్ ఉన్నాయి, ఎన్ని టికెట్స్ ప్రాసెస్ లో ఉన్నాయి, ఈ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి. డాక్యుమెంటేషన్ రిపోర్ట్ అంటే మీరు ఏదైతే ఎండ్ యూజర్ నుండి ఏదైతే క్లయింట్ నుండి గ్యాదర్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ డ్రైవ్ ద్వారా మీ సుపీరియర్స్ కి, లేదంటే మీ మేనేజర్ కి, లేదంటే మీ టీఎల్ కి సబ్మిట్ చేయాలి. ఎండ్ యూజర్ కి ట్రైనింగ్ ఇవ్వాలి. సో డే టు డే యాక్టివిటీస్, ఇవన్నీ కూడా డే టు డే యాక్టివిటీస్ డ్యూరింగ్ ది సపోర్టింగ్ ప్రాజెక్ట్. ఓకేనా? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఇవి చేస్తాం, ఇవన్నీ సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఇవి చేస్తాం, ఇవన్నీ. ఓకేనా?
క్లియరా కాదా? అర్థమైందండి? చాలా చాలా ఇంపార్టెంట్ సెషన్ ఇది. మీరు నోట్స్ మీకు మెటీరియల్ ఇచ్చేసి చదువుకోమని నేను కాన్ఫిగరేషన్ చేసేస్తే 2 monthsలో బ్యాచ్ అయిపోతుంది, ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేసేయచ్చు. బట్ అలా కాదు, నేనే నోట్స్ ప్రిపేర్ చేశాను. ప్రతి చాప్టర్ కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. జస్ట్ మీరు ఇది డౌన్లోడ్ చేసి చదువుకోవటమే అంతే. మళ్ళీ మీరు టైప్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఓన్లీ చదువుకోవటమే. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, డే టు డే యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఇంటర్వ్యూలు అడిగితే చెప్పాలి మీరు. చెప్తారా? అర్థమైనంత వరకు క్లియరా? ఎస్ సార్ మా సార్ అది సార్ ఇది మొత్తం చదవండి, మర్చిపోకండి. ఓకేనా? ఈరోజు కుమార్ లేరు కదా, అందువల్ల ఇది డిస్కస్ చేసాము. రేపటి నుండి మనం ఆయన జాయిన్ అవుతారు కదా, సో రేపటి నుంచి మీతో చేద్దాం. ఓకేనా? క్లియర్ కదా? సార్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగచ్చా సార్? ఏంటండి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగచ్చా ఇప్పుడు? క్వశ్చన్స్ ఏమైనా చెప్పండి ఏంటో. అది మీరు ఈసీసీకి ఏసాప్ మెథడాలజీ, S4 కి యాక్టివేట్ మెథడాలజీ అన్నారు కదా. సో ఇప్పుడు ఈసీసీ టు S4 మారేటప్పుడు ఏ మెథడాలజీ యూజ్ చేస్తారు సార్? ఈసీసీ టు S4 HANAకి మూవ్ అయ్యేటప్పుడా? ఆ, అవి యాక్చువల్గా ఏంటంటే మనకి మీకు సపరేట్గా క్లాస్ ఉంటుందండి. ఆ క్లాస్లో ఏంటంటే మీకు టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మీకు మన సిలబస్ కాన్సెప్ట్ ఓకే ఉంది. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ వీటిలో మనకి టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అని ఉంటుంది అనమాట. గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ, బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ, ఇట్లా కొన్ని మెథడాలజీస్ ఉంటాయి. అవి సపరేట్గా చెప్తానండి. ఈసీసీ నుండి S4 HANAకి మూవ్ అయితే దాన్ని ఏమంటారంటే అప్గ్రేడ్ ప్రాజెక్ట్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటారు. అప్గ్రేడ్ ప్రాజెక్ట్ అంటే, లేదంటే ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటే లోయర్ వెర్షన్ టు హయ్యర్ వెర్షన్. ఈసీసీ నుండి S4 HANAకి మూవ్ అవుతున్నారు అంటే ఏంటి? అప్గ్రేడ్ అవుతున్నారు మీరు. ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటారు. అది సపరేట్గా ఉంటాయండి క్లాసెస్ మీకు. ఓకేనా? ఓకే టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్: ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. ఇలా 4 టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ అంటే మీకు తెలుసు, ఇంప్లిమెంటేషన్ అంటే. సపోర్టింగ్ అంటే తెలుసు మీకు. రోల్అవుట్ అంటే ఏంటి? ఎస్ఏపిని వన్ కంట్రీ టు అనదర్ కంట్రీకి ఎక్స్పాండింగ్ చేస్తారు. మీ కంపెనీ ఏంటి? రిలయన్స్ కంపెనీ యూజింగ్ ఎస్ఏపి ఇన్ ఇండియా, but they want to expanding SAP from one country to another country. They want to expanding business from one country to another country. Then rollout project is required. Implementation అంటే మీకు తెలుసు, సపోర్టింగ్ తెలుసు. రోల్అవుట్ అంటే ఎక్స్పాండింగ్ SAP ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. రిలయన్స్ వాళ్ళు కంపెనీ ఇండియాలో ఉంది. దే వాంట్ టు ఎక్స్పాండింగ్ ది బిజినెస్ ఫ్రమ్ ఇండియా టు చైనా. So we need to expanding the SAP from one country to another country. Example, India to China. This is called rollout project. Upgrade project. Upgrade అంటే ఏంటి? మీరు అడిగారు ఇప్పుడు. ఈసీసీ నుండి S4 HANAకి మూవ్ అవుతారు. Upgrade project, lower version to higher version. Company already using SAP ECC version. They want to upgrade the version from lower version to higher version. This is called అప్గ్రేడ్ ప్రాజెక్ట్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. అది నోట్స్ మొత్తం కంప్లీట్గా ప్రిపేర్ చేస్తాను, అది నేను చెప్తానండి మీకు. ఓకేనా? క్లియరా? క్లియర్ కదా? 4 టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఉంటాయి: ఇంప్లిమెంటేషన్, సపోర్ట్, రోల్అవుట్ అండ్ అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్. సపరేట్గా ఉంటే నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. నోట్స్ ప్రిపేర్ చేశాను, అది కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మీకు తర్వాత. క్లియర్ కదా? రైట్. సో ఇది సెషన్. నెక్స్ట్ క్లాస్ మనం హౌస్ బ్యాంక్ స్పెండింగ్ ఉంది కదా, హౌస్ బ్యాంక్ చేసేసి రిమైనింగ్ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేద్దాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ నైట్. అర్థమైంది కదా అందరికి? క్లియర్ ఉందా? లోకేష్ గారు, Yes, sir. హేమంత్ కుమార్, సతీష్ Yes, sir. గారు, అనిల్ గారు. రైట్. థ్యాంక్ సార్ యూ అండి. రేపటి నుంచి జాయిన్ అవ్వమని చెప్పండి. ఆయన బిజీ ఉన్నట్లున్నారు. టుమారో ఆన్వర్డ్స్ జాయిన్ అవ్వమని చెప్పండి. ఓకే? రైట్. ఒక థ్యాంక్ యూ. డౌట్ నాకు హెల్ప్ చేస్తారు. చెప్పండి నవీన్. నాకు ఒక ఎర్రర్ వచ్చింది సార్. అదేంటంటే ద డిఫరెన్స్ ఇస్ టూ లార్జ్ ఫర్ క్లియరింగ్ అని ఉంది. సారీ, ఎర్రర్ ఒకటి ఫామ్ అయింది సార్ నాకు. ద డిఫరెన్స్ ఇస్ టూ లార్జ్ ఫర్ క్లియరింగ్. టూ లార్జ్ ఫర్ క్లియరింగ్. ఏ క్లియరింగ్ లో? వెండార్ ఇన్వాయిసా, కస్టమర్ ఇన్వాయిసా? కస్టమర్లో సార్. స్క్రీన్ ఓకే, షేర్ డిఫరెన్స్ అని వస్తుందా? Customer tolerance. అర్థమైంది. మీరు ఒక పని చేయండి, నాకు స్క్రీన్ షాట్ పెట్టండి, రేపు మార్నింగ్ చెక్ చేస్తాను. ఓకేనా? మీరు లేదంటే రేపు మార్నింగ్ 10కి కాల్ చేయండి నాకు.
ఓకే సార్ ఓకే రైట్ థ్యాంక్ యూ అండి బాయ్